అయితే గురువుగారు ఇప్పుడు కొత్తగా వింటున్న టర్మ్ సెక్యులరిజం. అయితే మనకి నేను ఒక గెస్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు, మనకి భారతదేశం తప్ప హిందువులకి వేరే దేశం లేదు కదా అనన్నా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పాడు. మనం కూడా అదే చెప్తున్నాం. అయితే ఆయన అన్నారు, అసలు హిందువులకి దేశమే లేదు. ఒకప్పుడు నేపాల్ ఉండేది. దాన్ని సెక్యులర్‌గా మార్చేశారు. ఇప్పుడు భారతదేశాన్ని కూడా అలాగే దానిలాగే చేసేస్తున్నారు అని. అసలు మన హిందువులకి నిజంగా దేశం అంటే ఏది ఉండదంటారా? అంటే ఇది డిపెండ్స్. ఉదాహరణకి ఈ కుర్చీలు ఎవరివి? ఈ దేవస్థానం వాళ్ళవి. ఆ! మనకి ఈ దేవాలయం ఎందుకు ఇప్పుడు మనల్ని అలౌ చేశారు? ఏదో ఇంటర్వ్యూ, అవును. స్వామీజీ ఏదో పుణ్యం, లోకానికి ఏదో 4 మంచి మాటలు వస్తాయని. మనం వెళ్ళేటప్పుడు ఆటో అని పిలిచే ఎత్తుకుపోతే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అవును. అస్సలు ఎక్స్‌పెక్ట్ దాన్ని ఏమంటారు? దొంగతనం. సో అలా పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారనుకోండి, నెక్స్ట్ ఇంకో పెద్ద లారీ వస్తుంది, అప్పుడు విగ్రహాలు. నెక్స్ట్ ఇంకో ట్రక్ వస్తుంది, అది ఇది. తప్పెవరిది? ఆ కుర్చీలు పట్టుకెళ్ళేటప్పుడు ఆపనోడిది. అవును కదా. అగ్రీడ్. అలా ఈ దేశంలో ఇన్వేడర్స్ చాలా మంది వచ్చారు. చెకులు, హూనులు, తుర్ష్కులు, మొఘలులు, బ్రిటిష్ వారు, డచ్ వారు, పిచ్ వారు, బోల్ మంది వచ్చారు. వీళ్ళందరూ ఈ దేశాన్ని దోచుకున్నారు. వాళ్ళు వచ్చి దోచుకోవడానికి కారణం ఏంటి? మన దగ్గర సంపద ఉండడం. దోచుకుని వెళ్ళిపోవడానికి, వెళ్ళేటప్పుడు మళ్ళీ మన దేవాలయాలు అవి ధ్వంసం చేయడానికి, మన స్త్రీలను బానిసలుగా ఎత్తుపోవడానికి, సెక్స్ స్లేవ్స్గా అమ్మేయడానికి. దీనికి కారణం ఏంటి? మన బలహీనత. ఇప్పుడు ఆ కుర్చీలు పట్టుకెళ్ళేటప్పుడే ఆపేస్తే, 4 పీకేస్తే ఆ నెక్స్ట్ థాట్ రాదుగా. అవునా? అందుకని ఈ దేశం ఏదైనా ప్రమాదకరమైన స్థితిలో పడిందంటే, పాడైందంటే, ముక్కలయ్యిందంటే, నాశనం అయిందంటే ఆ దోషం హిందువులదే. ఎందుకంటే నీ ఇల్లు నువ్వు రక్షించుకోలేదు కదా. దొంగోడు అలాగే ఉంటాడు. 1000 ఏళ్ళ నుంచి దొంగోళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం మారలే. మీరు చెక్ చేయండి, చరిత్ర చూడమ్మా. ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి గుడి ఎప్పటిదో, దాన్ని ఎవరు కూల్చారు? ఔరంగజేబు. మళ్ళీ ఎవరు కట్టించారు? రాణి అహల్యాబాయి హోల్కర్. అమ్మ. అలాగే బాబర్ అనేవాడు అయోధ్య రామాలయాన్ని. మళ్ళీ ఇంకొకడు మధుర, ఇంకొకడు రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు. వాస్తవానికి అది పెద్ద మసీద్ కాదు, వేణుగోపాల స్వామి గుడి. నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళి బుక్ ఇది ఉంటుంది కదా స్టాండ్, దాన్ని మేము వ్యాసపీఠం అంటాం, వాళ్ళు రీహాల్ అంటారు వాళ్ళ భాషలో. రీహాల్ వాళ్ళు ఖురాన్ పెట్టుకున్నారు. సో నేను అక్కడే కొన్నాను ఓ 25 ఏళ్ల క్రితం. సో లోపలికి వెళ్తే అది గుడి. లోపలికి వెళ్లకుండా మీరు రోడ్డు నుంచి కూడా చూడొచ్చు. సో ఇవన్నీ ఆక్రమించుకున్నారు. పైన గోపురం తీసేయడం, లోపల కాపురం పెట్టేయడం, ఆవుని పూజించి ఆవుని రక్షించే ప్లేస్లో ఆవుని కోసేయడం. దోషం ఎవరిది? వాళ్ళది ఎందుకు అవుద్ది చెప్పు? వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అంటే నువ్వెలా సరిపోతావు? ఇప్పుడు మొన్న కూడా బక్రీదు. బక్రీ అంటే అర్థం ఏంటి? మేక, గొర్రె. మరి కోసింది ఎవరిని? ఆవుని. ఇప్పుడు ఆవు ఎందుకు చంపబడుతుంది? ఆవు నుంచి ప్రయోజనాలు ఏంటి? ఆవు శరీరంలో ఒక్కొక్క భాగాన్ని అక్కడ రాసింది, ఒక్కొక్క పార్ట్ గొప్పతనం అక్కడ. ఆ పార్ట్ నుంచి మనిషి ఏమి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు? గోమాతను చంపడానికి ఎన్ని కారణాలున్నాయి, ఏమేమి తయారవుతున్నాయి, చర్మం నుంచి ఏం తయారవుతున్నాయి, ఇన్ని రకాలు. బ్యాగులు కావచ్చు, బాల్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, ఇవన్నీ ఆవు చర్మం నుంచి తయారవుతున్నాయి. ప్రేగుల నుంచి కొన్ని రకాలు, శరీర అంగములతో చేసేవి కొన్ని రకాలు, కొమ్ముల నుంచి చేసేవి కొన్ని రకాలు, రక్తం నుంచి చేసేవి కొన్ని రకాలు, పాల నుంచి కొన్ని రకాలు, మాంసం నుంచి కొన్ని రకాలు, కొవ్వు నుంచి కొన్ని రకాలు. ఇలా గోమాత శరీరంలోంచి ఇన్ని రకాల పదార్థాలు చంపి ఎవరు వాడుతున్నారు? మనిషి వాడుతున్నాడు. వాడు మనిషి అవుతాడా? అవడు. మన అమ్మని మనం ఎలా చెయ్యం కదా. ఆవు నుంచి పాలు వస్తే, ఆవు నుంచి మూత్రం వస్తే, ఆవు నుంచి పేడ వస్తే, తద్వారా పొలానికి వాడి ఆ మూత్రము పేడ నువ్వు బలంగా తయారవ్వాలి, మంచి ఆహారం తిని. కానీ ఆ పాలిచ్చి, మూత్రం ఇచ్చి, పేడనిచ్చి మనకి మన పొలానికి బలాన్ని ఇచ్చే తల్లిని కోసేసి
పండగ చేసుకుంటే నువ్వు అసలు మనిషే కాదుగా, నీ స్పిరిచువాలిటీకి నీకు సంబంధం ఏముంది? లేనట్టే కదా. హ్యుమానిటీ లేనప్పుడు ఇక స్పిరిచువాలిటీ పదమే వాడకూడదుగా. అవును. మరి హ్యుమానిటీ లేని నీకు బయ్యాలా అవుతాడు రా, కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అని నేను తిట్టచ్చా తిట్టకూడదా? అంటే ఇప్పుడు గురుగారు మన భారతదేశంలో ఆ. గోవుల్ని చంపకూడదు అని ఒక రూల్ అయితే ఉంది కదా, మరి అది ఎందుకు ఎవరు ఫాలో అవ్వట్లేదు? అంటే ఎవరైతే ఈ ధర్మానికి విఘాతకులో వారే మొట్టమొదటి దీన్ని స్వతంత్ర అనంతరం కూడా పరిపాలించారు. ఒక 1000 ఏళ్ల బానిసత్వం అమ్మా, అది కంటిన్యూ అయింది ఓ 10 ఏళ్ల క్రితం వరకు. గోమాతకి మొక్కేవాళ్ళు పరిపాలించలేదు, గోమాతను మెక్కేవాళ్ళు పరిపాలించారు. సో ఎలా రక్షించబడుతుంది? ఇంకో జోక్ చెప్తా. పులులకు అభయారణ్యము, పక్షులకు అభయారణ్యము. పులిని చంపితే శిక్ష పడుతుంది, జింకను చంపితే శిక్ష పడుతుంది, నెమల్ని చంపితే శిక్ష పడుతుంది, రావుని చంపితే శిక్ష పడాలి. హ్యూమన్స్కి పనికొచ్చే వాటిలో ఫస్ట్ ఎవరు? ఆవు. హ్యూమన్స్ నేను చెప్పింది. ఆవు హిందువులది కాదు, ఎవరికైనా కాదమ్మా. ఇప్పుడు చెరువు ఉందమ్మా, ఈ పిల్లలు ఎవరైనా వెళ్ళి పిషాపు చేశారనుకోండి తిడతాం కదా, పెద్దోడిని అయితే కొడతాం కదా. చెరువు ఎవరిది? ఊళ్ళో వాళ్ళు అందరిది. ఆకాశం ఎవరిది? అందరిది. నేల ఎవరిది? అందరిది. ఆవు కూడా అందరిది. సో ఆవుని చంపినోడిని చంపేయాలి. అంటే ఇప్పుడు మనం మహాభారతం లాంటి ధర్మం లేదు కదా గురువుగారు. అంటే అప్పట్లో నేనేమంటా అంటే ఆవుని చంపినోడిని చంపకూడదు, వాడు చచ్చే వరకు గోసేవ చేయించాలి. ఎవరైతే ఆవుని తింటున్నారో, ఆవుని తినచ్చు ఈ పుస్తకాల్లో ఉందని అంటున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. గురువుగారు ఒకే ఒక క్వశ్చన్, అంటే ఎడ్యుకేట్ చేస్తాము, ఎడ్యుకేట్ అవ్వాలని వాళ్ళు అనుకోవాలిగా. ఇది బాగుందమ్మా. పాండవ వనవాసం అని ఒక సినిమా, అందులో కృష్ణుడు అందులో భీముడితో నిద్రపోకూడదని చెప్తాడు కృష్ణుడు. కానీ పాపం ఆయన మరి నిద్రపోతాడు. కాపలకాయలు అక్కడ వారణావతం అని ఒక చోటకి వెళ్తారు, లక్క ఇల్లు. వారణావతంలో ఈ ఈ పాండవులు ఆ లక్కింట్లో ఉన్నప్పుడు వాళ్ళ కాపలకాయలు నిద్రపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు? మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా. చెప్తా అందులో చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. అర్థమైంది. నువ్వు బలిదానమ్మా. ఇప్పుడు భగవద్గీత ఎంతమందికి చెప్పాడు కృష్ణుడు? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు వంకగా మనందరికీ చెప్పాడు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడమ్మా, మాట్లాడితే భగవద్గీతలో అలా చెప్పాడని పద్యాలు పాడేస్తుంటాడు, ఎక్కడ పెడితే ఆడు తినేస్తుంటాడు. సింక్ అవుద్దా? భగవద్గీత ఎక్కినట్ట కాదు, భగవద్గీత చెప్తాడు ఎక్కదా. భగవద్గీత ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ తిండవాడు. ఎందుకని? భగవద్గీతలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? యజ్ఞశిష్టాసన సంతో ముచ్చంతే సర్వకిల్బిషై. ఎవరైతే యజ్ఞమును అర్పింపబడినటువంటి ఆహారమును స్వీకరిస్తారో వారు అన్ని పాపల నుండి విముక్తులగుదురు. అలా కాకుండా తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే వారి కోసం వారు వండుకు తినేస్తారో దే ఆర్ ఈటింగ్ సిన్స్, నాట్ ఫుడ్. గురుగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనందరం మన కోసం వండుకొని తింటున్నాం కదా. మనం లైక్ డాగ్స్, లైక్ హాగ్స్, లైక్ బర్డ్స్ డోంట్ ఆఫర్. కరెక్ట్. ఇప్పుడు నేను వచ్చాను మా గుళ్ళోకి, నిన్ను వెంటనే విష్ చేయలేదు కదా, అక్కడ దండం పెట్టా, అక్కడ దండం పెట్టా, అక్కడ దండం పెట్టా, అక్కడ దండం పెట్టా, అవునా? ప్రణామం చేశా, తీర్థం తీసుకున్నా, గుంజలు తీసా, బికాజ్ ఐఎమ్ హ్యూమన్. అవునా కదా? రిలిజియన్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ కదా. మతము అను ధర్మము అను ఇవన్నీ మనిషిని ఉద్ధరింపజేయడానికి, కిందకి కాదు. డిగ్రేడ్ అవడానికి మతం ఎందుకు? ఆల్రెడీ ఆ పేరుతో డిగ్రేడ్ అయిపోతున్నాను. అది మతం కాదు, అది మాఫియా. ఓకే. నేను బాధపడే విషయం ఏంటంటే అలాంటి మాఫియాగాలను నువ్వు భయ్యా అంటున్నావు. ఇది కలిపేవాడు నీకు భయ్యా ఎలా అవుతాడు అంటున్నా. ఇంగితం ఎవరికి ఉండాలంటున్నాను? ఇండియాలో హిందువులకే ఉండాలి. అబద్ధాలు ఆడి సెక్యులరిజాన్ని నెత్తి మీద పట్టుకు మోసే మూర్ఖులు ఎవరు? మనమే. మారదాం.